హాయ్ ఫ్రెండ్స్, మనము ఈరోజు శ్రీశైలంలో సాక్షి ఎలుకను చూసే ప్రయత్నం చేస్తున్నాము. యాక్చువల్గా బస్సులు ఆ యొక్క రోడ్డు మార్గం ఉంది కదా, దాని ద్వారా వెళ్ళేటప్పుడే మీరు సాక్షి ఎలుక టెంపుల్ చూస్తారు. సో శ్రీశైలం ముందు 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో ఇది విజిట్ చేసిన తర్వాతే శ్రీశైలంలో కలుగు పెడతాము. సో ఎవరైతే ఈ టెంపుల్ విజిట్ చేస్తారో వాళ్ళు శ్రీశైలం విజిట్ చేస్తున్నట్టు ఒక రికార్డు ఏర్పడుతుంది. సో ఆ రికార్డు నమోదు కోసమే మనం ఈ యొక్క సాక్షి గణపతిని చూస్తున్నాము. సో నేనంటే ఇష్కేశ్వరరాజు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయలేదో లైక్ చేయండి. సో ఆ రకంగా సపోర్ట్ చేయండి. మనం ఆ యొక్క సాక్షి గణపతి టెంపుల్ ప్రిమిసెస్ చూస్తున్నాము. ఆ గణపతి ఆ గర్భగుడిలో ఉన్నారు. ముందు హోమం కూడా చేసినట్టున్నారు. సో మేము వెళ్ళేటప్పటికి నైట్ అయిపోయింది, అయినా కూడా దర్శించుకున్నాము. సో 8:30 తర్వాత ఈ టెంపుల్ క్లోజ్ చేసేటట్టున్నారు. సో 8:30 లోపల వెళ్ళగలిగితే మీరు చూడొచ్చు. అలానే శ్రీశైల దేవస్థానం యొక్క టెంపుల్ వెబ్సైట్ అడ్రస్ కూడా ఆ యొక్క డిస్ప్లేలో పెట్టినారు. సో భక్తులు కూడా వాళ్ళ యొక్క కోరికలు తినాలని చూస్తున్నారు కదా, గుంజులు తీస్తున్నారు. సో ఆ టెంపుల్ ప్రవేశిస్తే ఇంతకుముందు షార్ట్ వీడియో చూస్తాం, ఇప్పుడు లాంగ్ వీడియో చూస్తున్నాము. సో భక్తులు అనేది చాలా తక్కువగా ఉండింది మేము వెళ్ళేటప్పుడు. సో గుడి బయట వచ్చేసాము. సో గుడి బయట టెంకాయలు కొడుతున్నారు. అలానే ఇక్కడ షాపులు, చిన్న చిన్న షాపులు కొన్నే ఉన్నాయి, ఎక్కువగా లేవు. అవే చూస్తున్నాము, ఆ విజువల్స్ అన్ని. ఆ రోడ్డు మార్గం ఈ షాపులు, బ్యాక్ విజువల్స్ చూస్తున్నాము. షాపులు, టెంకాయలు, ఇంకా దేవుడి సంబంధించిన వస్తువులు ఇక్కడ అమ్ముతారు. సో ఆ యొక్క షెడ్ చూస్తారు కదా, సాక్షి గణపతి ఆలయ యొక్క షెడ్ అది. సో అంటే ఈ శ్రీశైలం విజిట్ చేస్తుంటారో వాళ్ళకి మీకు ఐడియా వచ్చి ఉంటుంది సాక్షి గణపతి టెంపుల్. సో ఈ రోడ్డు పక్కనే ఉంటుంది, అంటే శ్రీశైలం వెళ్ళే ముందే మీరు విజిట్ చేస్తారు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు ఛానల్.